ఏఆర్ మురుగదాస్ గారు సికిందర్తో పెట్టిన 90mm అయితే ఇంకా రాలేదు, తీయడానికి కష్టంగా ఉంది. మద్రాసి సెప్టెంబర్ 5th రిలీజ్ అవుతుంది అని చెప్పగానే ఇది రాకముందే దానికి వెళ్ళడం అయితే మంచిది కాదనుకున్నాను. మద్రాసి మూవీ ట్రైలర్ చూసాక నాకు కొంచెం అయితే నమ్మకం వచ్చింది. ఈసారైనా ఏఆర్ మురుగదాస్ గారు కంబ్యాక్ అయితే ఇస్తారా లేదా అని చెప్పి మద్రాసి చూడడానికి అయితే వచ్చాను. రివ్యూ ఎందుకు ఇంత లేట్ అయిందంటే మార్నింగ్ కాంజరింగ్ 4 కి అయితే వెళ్ళాను. ఆ రివ్యూ అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో, చూడండి మీరు కూడా మిస్ అవ్వకుండా. విషయానికి వచ్చేస్తే ఏఆర్ మురుగదాస్ గారు స్టోరీలోకి జనాల్ని ఇన్వాల్వ్ చేయడానికి చాలా టైం అయితే తీసుకుంటారని మీ అందరికి తెలిసిందే. ఈ మూవీ విషయంలో కూడా అదే జరిగింది. ఏఆర్ మురుగదాస్ గారు చాలా టైం అయితే తీసుకున్నారనమాట స్టోరీలోకి ఎంటర్ అవ్వడానికి. ఇన్ఫాక్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ మూవీలోకి ఆ కాన్సెప్ట్ లోకి ఎంటర్ కావడానికి టోటల్ ఫస్ట్ హాఫ్ అంతా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే బిలో ఎవరైతే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో స్టోరీకి కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యేలాగా రెలెవెంట్ గా ఏ క్యారెక్టర్స్ అయితే ఉండవు. ఇన్ఫాక్ట్ హీరో క్యారెక్టర్ తో సహా చాలా వరకు ఇర్రెలవెంట్ గానే వెళ్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 45 minutes పైన ఉందంటే డెఫినెట్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నెసరీ సీన్స్ గానీ, అన్నెసరీ కామెడీ గానీ, ఫోర్స్డ్ యాక్షన్ గానీ ఉంటదని. ఎగ్జాక్ట్లీ అవే ఉన్నాయన్నమాట ఫస్ట్ హాఫ్ మొత్తం. ఫస్ట్ హాఫ్ లో అయితే స్టోరీలోకి ఎంత ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేసినా సరే చాలా మంది కనెక్ట్ కాకపోవచ్చు, ఇన్వాల్వ్ అవ్వకపోవచ్చు. మెయిన్ మైనస్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కన్విక్షన్ అనమాట. అసలు కాన్సెప్ట్ లో కానీ స్టోరీలో కానీ ఫస్ట్ హాఫ్ అంతా రన్ అవుతున్నప్పుడు కన్విక్షన్ అనేది ఎక్కడ కనబడదు. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే తో అయితే మురుగదాస్ గారు ముందు తీసుకెళ్లారు ఫస్ట్ హాఫ్ మొత్తం. ఇంటర్వల్ బ్యాంక్ అయితే అంత గట్టిగా ప్లాన్ చేయలేదు, బట్ ఎనర్జెటిక్ గా అయితే ముగించారు ఫస్ట్ హాఫ్ ని. మీనింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసాక సెకండ్ హాఫ్ బాగుంటుందేమో అన్న ఫీల్ అయితే తెప్పిస్తుంది ఆ ఇంటర్వల్ బ్యాంక్. ఫస్ట్ హాఫ్ చూసేసిన తర్వాత అయితే నాకు మొన్న 90mm ఈ రోజు 180mm పడబోతుందా అనిపించింది. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఎస్, ఆనెస్ట్ గా అయితే సెకండ్ హాఫ్ మీద మూవీ మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకా తగ్గిపోయినాయి. సెకండ్ హాఫ్ కూడా ఇలా మినిమం యాక్షన్ లేకుండా, కన్విక్షన్ లేకుండా అలా తీసుకెళ్లిపోతాడా అనిపించింది. అలా అనుకుంటూనే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత స్టోరీలోకి నేను కూడా మెల్లమెల్లగా, నాతో పాటు పక్కన ఉన్న వాళ్ళు కూడా మెల్లమెల్లగా ఇన్వాల్వ్ అవడం అయితే స్టార్ట్ అయ్యారు. నా ఫీల్ అయితే వచ్చింది. మూవీలో అయితే విద్యుత్ జంవాల్ గారి కాస్టింగ్ కూడా ఉందని చెప్పి మీ అందరికి తెలిసిందే. ఫస్ట్ హాఫ్ అయితే ఎండ్ అయ్యే టైం కి ఆయన క్యారెక్టర్ ని ఇలా వేస్ట్ చేస్తారంటే, కరేపాకాడలో తీస్తారంటే అనుకున్నాను. ఎస్, ఏఆర్ మురుగదాస్ గారు అయితే అగైన్ యు ఆర్ రాంగ్ అని నాకు చెప్పినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో అసలు కన్విక్షనే లేదు అన్న పాయింట్స్ అన్ని సెకండ్ హాఫ్ లో కరెక్ట్ గా కనెక్ట్ అయితే అయ్యాయి. అలా కన్విక్షన్ లేని పాయింట్స్ ని లూజ్ ఎండ్స్ గా వదిలేస్తారని అనుకున్నాను, బట్ అలా అయితే వదలలేదు, కన్విన్స్ చేస్తాడు సెకండ్ హాఫ్ కి. ఇది సినిమా కాబట్టి సినిమాటిక్ లిబర్టీని ఉపయోగిస్తారు కాబట్టి మరీ మనం కన్విన్సింగ్ గా తీలేం. ఇచ్చిన పాయింట్స్ అయితే కన్విన్సింగ్ గానే ఉంటాయి. విద్యుత్ జంవాల్ గారికి అయితే హీరో గారిని డామినేట్ చేసేలాంటి ఒక ఫైట్ ని కూడా డిజైన్ చేశారు. విద్యుత్ జంవాల్ గారు అయితే చాలా అండర్ రేటెడ్ అని మీ అందరికీ తెలిసిందే. టైగర్ ష్రాఫ్ లాగా నేల మీద అయితే ఉండడు, బట్ టైగర్ ష్రాఫ్ లాగా ఓవర్ యాక్టింగ్ కూడా ఉండదు. మూవీలో అయితే నన్ను బాగా ఇంప్రెస్ చేసిన పాయింట్స్ క్లైమాక్స్ లోనే ఉన్నాయి. ఫస్ట్ గుడ్ పాయింట్ ఏంటంటే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ అనమాట. విద్యుత్ జమాల్ గారు అయితే మార్షల్ ఆర్టిస్ట్ అని మీ అందరికి తెలిసే ఉంటది. ఆయనకి తగ్గట్టుగానే పర్ఫెక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ని క్లైమాక్స్ లో అయితే డిజైన్ చేశారు. ఆ కాంబాట్ లో కూడా డిఫరెంట్ గా కెమెరా యాంగిల్స్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశాడు. మూవీలో అయితే నాకు ఇది మేజర్ ప్లస్ పాయింట్ గా అనిపించింది. ఈ ఒక్క సీన్ కోసం థియేటర్ లో చూడొచ్చురా అనిపించింది. మీరు కానీ ఒకవేళ మూవీకి వెళ్ళాలనుకుంటే ఆ క్లైమాక్స్ ఫైట్ లో మీకు కూడా తెలుస్తుంది అనమాట ఆ కెమెరా యాంగిల్స్. విద్యుత్ జమాల్ గారిని పెట్టారు అన్నదానికి క్లైమాక్స్ లో మనకు ఆన్సర్ దొరికేస్తుంది. మరో ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం అయితే మరీ లౌడ్ గా లేదు అండ్ గూస్ బంప్స్ తెప్పించేలాగా లేదు, బట్ పర్ఫెక్ట్ టైం లో ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్ అయింది మూవీకి. పూలు పగిలిపోయే బీజిఎం లేదు అండ్ హై ఎలివేషన్ అయితే లేదు, బట్ మూవీని చూసిన తర్వాత ఒక ఫీల్ గుడ్ మూవీ చూసామరా అన్న ఫీల్ అయితే వస్తుంది. మీరైతే మూవీ చూడాలనుకుంటే డెఫినెట్లీ వెళ్ళి చూసేవచ్చు. థియేటర్ లో అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి బాగుంటది. ఈ మూవీకి అయితే నేను ఇస్తున్న రైటింగ్ 6.75/10. ఈ మూవీతో అయినా ఏఆర్ మురుగదాస్ గారు కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. ఈ వీడియోకి అయితే ఇంత గైస్. ఇంకా కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని లైక్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి.